అమరజీవి పొట్టి శ్రీరాములు 124వ జయంతి వేడుకలు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శివుని బొమ్మ వద్ద, పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం వద్ద, అలానే స్థానిక తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి మరియు జిల్లా కలెక్టర్ తెలంగాణ అసెంబ్లీలో దళిత స్పీకర్పై బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్కజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నిరసనకు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మైనంపల్లి హనుమంతరావు, ఇతర ప్రముఖ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక కలెక్టర్ గారి ఆఫీస్ నందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ముఖ్యంగా ఆనాడు భాషా ప్రయుక్త రాష్ట్రాలకై తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఒక కులం కోసం కాదు, ఒక మతం కోసం కాదు, భాషా ప్రయుక్త రాష్ట్రానికై, ఒకప్పటి మద్రాసీలుగా పిలువబడేటటువంటి ఆంధ్ర జాతి సమైక్యతకై, ఆంధ్రుల అభ్యున్నతికై, మనకంటూ ఒక రాష్ట్రం కావాలి, తెలుగు మాట్లాడేవారు తెలుగులోనే ఉండాలి అనేటటువంటి సదుద్దేశంతో ఆనాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేయటం, నేడు ఉన్న పరిస్థితుల్లో 1 రోజు 2 రోజులు రిలే నిరాహార దీక్ష చేయడమే కష్టమైనటువంటి పరిస్థితులలో 58 రోజుల పాటు నిద్రాహారాలు, పానీయాలు ఏమీ లేకుండా ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కృషి చేసి తన ప్రాణాలను దృఢప్రాయంగా అర్పించి మనకి ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఒక మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. దేశం కోసం మహాత్మా గాంధీజీ ప్రాణాలు అర్పిస్తే, రాష్ట్రం కోసం తన స్థాయిలో, తన స్టైల్లో ప్రాణాలను త్యాగం చేసి మనకి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా ఇప్పటిదాకా ఒక జాతి మాత్రమే ఎక్కువగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి నివాళులు అర్పిస్తూ ఉంటుంది. ఆయన జయంతి రోజు, వర్ధంతి రోజు. అట్లాంటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, యావత్తు ఆర్యవైశ్య జాతి మొత్తం తలెత్తుకునే విధంగా వాసవ్యంలో వారిని, అలానే పొట్టి శ్రీరాములు గారి జయంతిని, వర్ధంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా నిర్వహించాలని చెప్పడాన్ని మేమందరం కూడా హర్షధ్వానాలతో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యావత్ ఆర్యవైశ్య జాతి మొత్తం ఆర్యవైశ్య మహాసభ తరఫున ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి జయంతి, వర్ధంతి వేడుకలే చేయడమే కాకుండా, ఆ రోజు ఎలా అయితే మనకి స్వాతంత్రం, మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్రులు కావాలి అని చెప్పి ఏ విధంగా అయితే పోరాడి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారో, ఆయన చరిత్రని నేటి తరం వాళ్ళు తెలుసుకోవాలని, అలా తెలుసుకునే విధంగా కూడా కొన్ని చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు డిఆర్ఓ గారికి, అలానే మిగిలిన పెద్దలకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మొదటి సంవత్సరం కార్యక్రమం కాబట్టి ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి యావత్ టౌన్ మొత్తం కూడా ఇక్కడికే వచ్చి కార్యక్రమాన్ని అఫీషియల్గా నిర్వహించేందుకు మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తామని, పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం దీనికి తోడ్పడుతుందని చెప్పి, పట్టణ ఆర్యవైశ్య సంఘం కూడా మీకు సోదరులుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, మాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఐనవోలు సాంబశివరావు గారు ఆర్యవైశ్య